చామకూర బజ్జీలకు ఏమి కావాలో తయారు చేసుకునే విధానం. చామకూరలండి, ఆకులను తీసుకున్నాం కదా. ఇప్పుడు 10-15 మీకు ఎన్ని బజ్జీలు వేసేది ఉంటే అన్ని వేసుకోవచ్చు. ఒక్కొక్క ఆకు తీసుకొని వేసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర, వాము, శనగపిండి, బియ్యం పిండి. ఇప్పుడు పిండిలో ఒక శనగపిండి, బియ్యం పిండి, చిటికెడు కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, వాము, కొన్ని వాటర్ పోసుకుందాం. ఇప్పుడు వాటర్ పోసుకున్న మీద ఈ విధంగా కలుపుకుందాం. పిండి గడ్డలు లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఉండాలి. బజ్జీలు వేయడానికి మనం ఈ విధంగా తొడిమేలను తీసి పెట్టుకున్నాం కదా, ఈ ఆకులని డిప్ చేయాలి ఈ విధంగా నీటిలో. హెల్త్కి చాలా బాగుంటుంది. చామకూరకు ఇంకా డిప్ చేసి ఆయిల్ వేయింది కదా, ఈ విధంగా చేసుకోవాలి బజ్జీలు. ఎక్కువ తెల్ల కూడా ఉండదు, గోల్డెన్ కలర్లో కూడా రావాలి.